రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. హీరోయిన్ గా పలు సినిమాలు చేసింది. 2023లో చివరిసారిగా రవితేజ నటించిన టైగర్ నాగేశ్వర చిత్రంలో కనిపించింది. అయితే ఇటీవల కుటుంబంతో కలిసి ఆధ్యాత్మిక యాత్రలో బిజీగా ఉంది. కొద్ది రోజుల క్రితమే కాశీ పర్యటనకు వెళ్లిన రేణు దేశాయ్ అక్కడ దిగిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. తాజాగా విజయవాడలో జరిగిన ఓ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరైంది రేణు దేశాయ్. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొంది. ఆ తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో ఓ ప్రైవేట్ ఈవెంట్ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమెకు ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. మీ కుమారుడు అకీరానందన్ సినిమాల్లో ఎంట్రీ ఎప్పుడు ఇస్తున్నారని ప్రశ్నించారు. దీనికి ఆమె స్పందించింది. రేణు దేశాయ్ మాట్లాడుతూ, ఈ సమయం కోసం నేను కూడా ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నా. ఒక మదర్ గా మీ అందరికంటే నాకే ఎక్కువ ఆసక్తి ఉంటుంది. అతను ఎప్పుడు ఓకే అంటే అప్పుడే. అకీరానందన్ ఇష్టంతోనే సినిమాలోకి రావాలి. అంతవరకు వెయిట్ చేయండి అని అన్నారు. ఇక గోదావరి జిల్లాల గురించి మాట్లాడుతూ, గోదావరి జిల్లాలో ఉండే అందమైన లొకేషన్స్ నేను ఎప్పుడు చూడలేదు. విజయవాడ నుంచి రాజమండ్రి మధ్య పచ్చని అందాలు అద్భుతంగా ఉన్నాయి. తెలుగు సినిమా పరిశ్రమ ఏపీకి రావాలని పెద్దలు నిర్ణయించడం సంతోషం. ఏపీలో తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందితే నాకు సంతోషమే. నాకు చిన్నప్పటి నుంచి మూగజీవాల సంరక్షణ పట్ల ఆసక్తి ఉంది. సామాజిక సేవా కార్యక్రమాల కోసం నా కుమార్తె ఆర్య పేరుతో ఫౌండేషన్ ఏర్పాటు చేశానని అన్నారు.